ఇక బీఆర్ఎస్ ఎంపీలుగా పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. 4 సీట్లకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. కేసీఆర్ ను మెదక్ నుంచి పోటీ చేయాలని పార్టీ లీడర్లు కోరుతున్నారు. ఇక నిజామాబాద్ నుంచి కవిత పోటీకి ససేమిరా అంటున్నట్టు టాక్. చేవెళ్ల, కరీంనగర్, ఖమ్మం అభ్యర్థుల్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది సిట్టింగ్లను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ ఎంపీ సీట్స్ అప్లికేషన్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, చంద్రిక, మొన్నటిదాకా పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రివ్యూ జరిగింది. దానిలో కార్యకర్తలు కొంతమంది అభిప్రాయం చెప్పిండ్రు. ప్లస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది కాబట్టి పార్లమెంట్లో కనీసం మినిమం సీట్లు దక్కించుకోకపోతే పార్టీ పరిస్థితి బాగుండదు. కాబట్టి కొంత ఆచితూచి అభ్యర్థుల విషయంలో అడుగులు వేస్తుంది బీఆర్ఎస్. కానీ 4 సీట్లకు మాత్రం భారీగా డిమాండ్ ఉంది. ఒకటి మెదక్, ఆ మెదక్ లోక్సభ పరిధిలో మెదక్ అసెంబ్లీ తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఆ సీటుకు బాగా డిమాండ్ ఉంది. ప్లస్ సికింద్రాబాదు ప్లస్ మల్కాజ్గిరి, వీటితో పాటు భువనగిరి కూడా బాగా డిమాండ్ ఉంది. ఇక హైదరాబాద్ అయితే అసలు అభ్యర్థులు ఎవరు లేరు, ఎవరికి ఇస్తే వాళ్ళు పోటీ చేస్తారు. హైదరాబాద్ పెద్దగా లెక్కలోకి తీసుకుంటలేదు బీఆర్ఎస్, కేవలం 16 సీట్లు లెక్కలోకి తీసుకుంటుంది. 4 సీట్లకు మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయాలని కార్యకర్తలు ఆ రివ్యూ సమావేశంలో చెప్పిండ్రు. ఒకవేళ కేసీఆర్ చేయని పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కేటీఆర్, హరీష్ రావు లాంటి పేర్లు కూడా వినిపించినాయి. కవిత కూడా పోటీ చేయొచ్చన్న ఒక చర్చ కూడా పార్టీలో వినిపించింది. కానీ రీసెంట్గా పాలిటిక్స్ చూస్తే మెదక్ నుంచి వీళ్ళు ఎవరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తలేవు. కేసీఆర్ నిన్ననే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతలు స్వీకరించిండ్రు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కాబట్టి అక్కడ నుంచి ఒకవేళ కేసీఆర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు పోటీ చేయకపోతే నెక్స్ట్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి అడుగుతున్న టికెట్ తనకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుడు వాళ్ళ అన్న కోసం టికెట్ అడుగుతున్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత గాలి అనిల్ కుమార్, ఆయన ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిండ్రు. ఆయన కూడా మెదక్ సీటు ఆశిస్తున్నాడు. ఆయన డైలీ హరీష్ రావు వెంటనే ఉంటున్నారు. హరీష్ రావుకు టికెట్ ఇప్పించమని అడుగుతున్నారు. ప్లస్ ఎమ్మెల్సీ మాత్రం వెంకటరామరెడ్డి మాత్రం కేసీఆర్ కూడా తన మనసులో మాట చెప్పేసిండ్రు, తనకు లేదా తన అన్నకు మెదక్ అవకాశం కల్పించాలని. ఇంకా సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ 2 సీట్లలో కూడా భారీగా డిమాండ్ ఉంది. ఈ 2 సిటీకి సంబంధించినవి. ప్లస్ ఎమ్మెల్యేలంతా సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి 2 సీట్లు కూడా భారీగా డిమాండ్ ఉంది. కాకపోతే ఇక్కడ సిట్టింగ్ వాళ్ళు ఎవరు లేరు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఉన్నారు, తర్వాత మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఇక్కడ సిట్టింగ్ ఎంపీలు ఎవరు లేరు. కానీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతున్నారు. ప్లస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు అడుగుతున్నారు, మల్కాజ్గిరి సీట్ అడుగుతున్నారు. ఆయన మొన్నటిదాకా మల్కాజ్గిరి ఇన్ఛార్జిగా పనిచేసిన ఎలక్షన్స్లో. కాబట్టి ఆయనకు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్లస్ మల్కాజ్గిరి 3 నియోజకవర్గాలు నోన్ కాన్స్టిట్యున్సీలు అయితే కాబట్టి ఇంకొక ఎలిమినారు ఆ కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ సీటు కావాలని ఆయన అడుగుతున్నారు. ప్లస్ మల్లారెడ్డి మొన్నటిదాకా తనకు కావాలని అడిగింది మల్కాజ్గిరి, నేనే పోటీ చేస్తే నాకు ఇస్తే అవకాశం అని. కానీ ఇప్పుడు ఆయన కొడుకు భద్రారెడ్డి కోసం టికెట్ అడుగుతున్నారు. ఓపెన్గానే నేను మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడినారు, తన కొడుకుకు టికెట్ కావాలని. ఈరోజు గట్కేసర్లో వాళ్ళ విజయోత్సవ సభ జరుగుతుంది, మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభ. అక్కడ కూడా భద్రారెడ్డి ఒక లోక్సభ అభ్యర్థిగా ఒక ప్రమోషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది మల్కాజ్గిరిలో. ఇంకా సికింద్రాబాద్కి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్ యాదవ్ లాస్ట్ టైం పోటీ చేసిండ్రు, ఆయన కూడా మళ్ళీ టికెట్ అడుగుతున్నారు. అక్కడ నుంచి దాసోత్సవాన్ని కూడా టికెట్ అడుగుతున్నారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే అవకాశం ఇస్తే పోటీ చేస్తానని. ప్లస్ దాంతోపాటు రావుల శ్రీధర్ రెడ్డి పార్టీ స్పోక్స్ పర్సన్, ఆయన టికెట్ అడుగుతున్నారు. ఒకవేళ బొంతురామోను అక్కడ ఇవ్వకపోతే, మల్కాజ్గిరిలో ఇవ్వడం కుదరకపోతే సికింద్రాబాద్ టికెట్ అని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా ఈ 3 లోక్సభ నియోజకవర్గాల తర్వాత ఎక్కువ డిమాండ్ ఉన్నది భువనగిరిలో. కేవలం ఒకటే కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన ఒకటి జనగాం మాత్రమే. కానీ భువనగిరిలో చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. చాలామంది ఆశావాళ్ళు క్యామ మల్లేష్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన అడుగుతున్నారు. దూద్మీద బాలరాజ్ యాదవ్ రోజు అక్కడనే తిరుగుతున్నారు, ఆయన టికెట్ అడుగుతున్నారు. ప్లస్ భువనగిరి మాజీ ఎమ్మెల్యే మొన్న రీసెంట్గా ఓడిపోయినరు పైలా శేఖర్ రెడ్డి టికెట్ అడుగుతున్నారు. ప్లస్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి ఏదో ఒక టికెట్ తన కొడుకు కోసం కావాలంటున్నారు. ఆయనకు ఒకవేళ నల్గొండ ఇవ్వడం సాధ్యం కాకపోతే భువనగిరి టికెట్ ఇవ్వచ్చు అన్న ఒక చర్చ ఉంది గుత్తా అమిత్ రెడ్డికి. అక్కడ ఆ రకమైన పోటీ బాగా ఉంది. ప్లస్ పల్లె రవికుమార్ కూడా టికెట్ అడుగుతున్నారు అక్కడ. ఇట్లా చాలామంది దాదాపు 7-8 మంది అక్కడ టికెట్ అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ అడుగుతున్నారు భువనగిరి నుంచి. దాదాపు 7-8 మంది అక్కడ నుంచి పోటీలో ఉన్నారు. నల్గొండ టికెట్, నల్గొండలో పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇస్తే గుత్తా అమిత్ రెడ్డికి ఇవ్వాలి, గుత్తా అమిత్ రెడ్డి అడుగుతున్నారు. ఒకవేళ ఆయనకి ఇవ్వకపోతే అక్కడ నుంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ను రంగంలోకి దింపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇంకా మోస్ట్ డిమాండ్ ఉన్నాయి ఇవే. నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేస్తారా లేదా అనే దానికి ఇంకా స్పష్టత రాలేదు. బట్ అనాసక్తి పార్టీ అయితే ఆమెను పోటీలో దింపేందుకు అనాసక్తితో ఉన్నారు. అసలు డిమాండ్ లేని సీటు ఖమ్మంలో ఎవరు టికెట్ అడుగుతలేరు, ఎవరికి ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్లో కూడా ఎవరు అభ్యర్థి పెద్దగా అడుగుతున్న వాళ్ళు ఎవరు లేరు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే
ఆత్రం సక్కు అడుగుతున్నారు. ఆయన మొన్న టికెట్ ఇవ్వలే కాబట్టి ఎవరికి ఇస్తారనేది చూడాలి. కానీ పెద్దగా డిమాండ్ ఉన్న సీట్లు ఏం లేవు. కరీంనగర్ అయితే ఆల్రెడీ ప్రకటించిన వినోద్ కుమార్కు, చేవెళ్ళ రంజిత్ రెడ్డికి ఆల్రెడీ టికెట్ ప్రకటించారు. ఖమ్మం నామా నాగేశ్వరరావుకు ఆల్రెడీ టికెట్ ప్రకటించారు. ఇక మిగతా కాన్స్టిట్యూన్సీలో పెద్దగా మహబూబాబాద్ లాంటి సీట్లలో సిట్టింగ్లు ఉన్నారు. సిట్టింగ్లు కాదని వేరే వాళ్ళకి ఇస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. నాగర్ కర్నూలు, మామ్నార్ ఈ 2 కాన్స్టిట్యూన్సీలో కూడా మామ్నార్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ప్లస్ ఆయన ఇంట్రెస్ట్గా లేరని చెప్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఉన్నారు. రాములు ఆయన పార్టీలో ఉంటారా లేదా క్లారిటీ లేదు. ఒకవేళ తనకి ఇవ్వకపోతే గోలా బాలాజీ పేరు వినిపిస్తుంది. గోలా బాలాజీకి ఇవ్వాలని ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది.